సపరేట్గా ఉండవు బాగా నాకు సింపలా ఈడేనా ఇల్లు బాయ్ అని జాగ్రత్తగా నైట్ చూడన్నా ना कुछ विड्रा तिरगरा चौधरी ना వాటి వరకు రావాలి మమ్మల్ని ఒక నిమిషం అట్లే ఉండండి మీరు కొడతా నాకు ఏదే నెంబర్ అయినా నేను కొడతా నైట్ చూడన్నా ఓకేనా మళ్ళా भाई सामने का भाई ना भाई जरा सामने का నైట్ చూడన్నా కొంచెం వెనక్కి తిరగలరు వాయిస్ తీసుకోండి ముఖ్యమంత్రి గారిని 1000 రూపాయలు పెంచడానికి ఆ పాపాత్రుడు 5,000 పెంచాడు. 1000 రూపాయలు పెంచి ముందు రోజే ఇస్తున్నాడు. ఏం బయట లేట్గా వస్తే
అందరికీ నమస్కారము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమము ఒకరోజు ముందుగానే సెప్టెంబర్ నెలలో, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు ముందుగానే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో చెప్పిన మాట తప్పకోకుండా కార్యక్రమము పెన్షన్ పేదలు ఇబ్బంది పడతారు, ఒక్కరోజు లేట్ అయినా కూడా వాళ్ళ జీవితాలలో ఏదన్నా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. జోరు వానలో ఉన్నా కూడా ఇస్తా అంటే ప్రజలు ఇళ్ళకు వచ్చి ఎంతో ఆనందపడుతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక్కటి చెప్పేది ఏంటంటే, మనము పేదల కోసము పార్టీ కోసం కష్టపడ్డాము. ఈరోజు పేదల కోసం కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలోంచి నాయకులంతా బయటకు వచ్చి పార్టిసిపేషన్ అయితే చాలా సంతోషంగా, మన నాయకుడు పేదల కోసం ఇంత పని చేసేటప్పుడు మనం కూడా ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ వ్యవస్థ అయితేమి మొన్న ఒక 1 వీక్ బ్యాక్ 1500 చిల్లర బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రంలో. ఈ విధంగా పోతే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతున్నది. చెప్పిన ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకే ప్రతి కార్యక్రమం పైన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ఈ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు పడడం ఎంతో శుభసూచకము. వర్షాలు కూడా అనంతపురం జిల్లాలో బాగా పడుతున్నాయి. అదే తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టకపోతే మన ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు సారు అక్కడ ఆయనను కన్నయ్య నాయుడును పంపించి 60 టీఎంసీల నీరును నిల్వ ఉంచే విధంగా ప్లాన్ ప్రకారం చేసి, అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం మనకు చాలా గర్వించదగ్గ విషయము. అందుకే ఆయనను కూడా సన్మానం చేశారు. కానీ ఆయన చేసిన సాహసం అంతా ఇంత పని కాదు. రాష్ట్ర బాగు కోసం ఎంతో రిస్క్ తీసుకొని వాళ్ళు ఆపరేషన్ అది సక్సెస్ అయింది. మళ్ళా కూడా తుంగభద్ర డ్యాము వాటర్ ప్రాబ్లం లేకోకుండా అది పూర్తిగా నిండడం జరుగుతుంది. ఇదంతా మన రాష్ట్ర భవిష్యత్తు ముందుకు పోతూ ఉన్నాము. మంచి పనులు జరుగుతాయని మనవి చేసుకుంటూ సెలవు.